హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడాలంటే వీడవి రాలో ఏం జరిగిందనేది. సో హాలీవుడ్ లివ్ మోర్గన్ అయితే వచ్చేస్తుంది మనకి మరికొద్ది రోజుల్లోనే. సో లివ్ మోర్గన్ హాలీవుడ్కి వెళ్తుంది అండ్ ఒక పెద్ద మూవీ అయితే సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అది లివ్ మోర్గనే బ్యాక్ స్టేజ్ అనౌన్స్ చేసింది అండ్ నిక్ కాల్డీస్ కూడా చెప్పిండు, నేను కూడా విన్నాను అండ్ దానికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా అయిపోయింది. సో నువ్వు టైం ఆఫ్ తీసుకోవచ్చు ఆ మూవీ కోసం అని. సో మరి లివ్ మోర్గన్ సైన్ చేసిన మూవీ ఏంటిది అండ్ ఎందులో యాక్ట్ చేయబోతుంది అనేది చూడాలి. సో రియలీ సూపర్ హ్యాపీ ఫర్ లివ్ మోర్గన్. నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పుడు చూద్దామని. సో ఇలాగే ఇంకొన్ని ఆఫర్స్ ఒక పెద్ద స్టార్గా ఎదగాలి లివ్ మోర్గన్ అయితే కోరుకుందాం. సో అది స్టోరీ గైస్. మరి ఉమెన్స్ ట్యాగ్ టైటిల్స్కి ఏమవుతుందంటే ఏమైనా పర్లేదు, ఐ డోంట్ కేర్. లివ్ మోర్గన్కి హాలీవుడ్ మూవీ ఆపర్చునిటీస్ వచ్చింది, అదే చాలు. సో అది గైస్. అండ్ నెక్స్ట్ బెకీ లించ్ ప్రోమో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో, సూపర్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ అండ్ అన్ని ఫ్యాక్ట్స్, నిజాలు చెప్పింది. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది అంటారు. సో అందుకే లైరా వాల్కేరికి కోపం వచ్చి నీకు మ్యాచ్ కావాలంటే నేను బ్యాక్లాష్లో ఇస్తా, అది కూడా ఛాంపియన్షిప్ కోసం, ఎందుకంటే ఛాంపియన్షిప్ లేకపోతే నువ్వు ఫైట్ చేయవన్నట్టుగా మాట్లాడింది. ఎందుకు ఫైట్ చేయాలి ఛాంపియన్షిప్ లేకపోతే, ఫ్రీగా ఎందుకు ఫైట్ చేయాలి, అందుకే ఛాంపియన్షిప్ డిఫెండ్ చేస్తాను అన్నది. సో లైరా వాల్కేరియా వర్సెస్ బెకీ లించ్ బ్యాక్లాష్లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి. సో నేను నీకంటే బెటర్ పర్సన్ అని ప్రూవ్ చేస్తాను. నేను నెక్స్ట్ బెకీ లించ్ కాదు, లైరా వాల్కేరియా అన్నది. సో మరి ఎంతవరకు ప్రూవ్ చేస్తా అనేది బ్యాక్లాష్లో చూడాలి. అండ్ బెకీ లించ్ బెయిలీ గురించి చెప్పింది అయితే 100% కరెక్ట్. నాకైతే చిరాకు వచ్చేది, ఇరిటేషన్ వచ్చేది బెయిలీ చేసే పనులకి. మరి టూ మచ్ ఒకరి టీషర్ట్లు ఒకరు వేసుకున్నాడు బెకీ లించ్ చెప్పినట్టు ప్రోమోలో. అండ్ అందరిలో నేనే మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ తాపత్రయం నాకైతే పిచ్చెక్కేది అసలు. కరెక్ట్ పర్సన్ దొరికింది. బెకీ లించ్ సూపర్గా అటాక్ చేసింది రెసల్మేనియాలో అండ్ ప్రూవ్ చేసింది బెకీ లించ్ ఎలాగ బిగ్ స్టేజ్లో గెలవాలో అని. సో రెసల్మేనియాలో ఛాంపియన్షిప్ గెలిచింది అండ్ ఇప్పుడు మరి బ్యాక్లాష్లో కూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి. 2019 నుంచి బెయిలీ అటాక్ చేసింది బెకీ లించ్ పైన. మరి మీరు అందరూ ఏం చేసి కరెక్టే కదా, ఏం చేసి అప్పుడు ఏం మాట్లాడలేదు, మరి ఇప్పుడు వచ్చి మాట్లాడతారు, బూ చేస్తారు బెయిలీని అటాక్ చేసిన అన్నందుకు. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. రోల్ మోడల్ బెయిలీ ఉండే హీల్ చాలా బాగా నచ్చేది నాకు ఆ క్యారెక్టర్. బట్ ఈ బేబీ ఫేస్ అయితే అబ్సల్యూట్ ఇరిటేషన్, నాకైతే చిరాకు తెప్పించే క్యారెక్టర్. ఇంకా లైరా వాల్కేరియా బెయిలీ టీషర్ట్లు మార్చుకొని రెసల్మేనియాకి ముందు ఫోటోలు దిగడం, అది ఎంత మాట్లాడుకుంటే నాకు బూతులు రావు కాబట్టి సరిపోయింది. ఇంకా అది బెయిలీ ఎప్పుడు రిటర్న్ వచ్చినా బెయిలీ వర్సెస్ బెకీ లించ్ సూపర్గా ఉండబోతుంది ఫ్యూడ్. ఎస్, నాకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందని అనుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఏ వీడియోలో చెప్పలేదు, బట్ జెన్యున్గా ఈరోజు నేను ఏది ఫీల్ అయినో బెకీ లించ్ తన ప్రోమోలో చెప్పింది. తను ఏది ఫీల్ అయిందో నేను కూడా 100% అదే ఫీల్ అయినా బెయిలీ గురించి. ఎవరు ఏమని అనుకొని ఐ డోంట్ కేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ మ్యాచ్, రియా రిప్లీ వర్సెస్ రాక్సన్ పెరేజ్. ఈ మ్యాచ్ డీక్యూలో ఎండ్ అవుతుంది. జూలియా వచ్చి రియా రిప్లీని అటాక్ చేస్తుంది అండ్ సేవ్ చేయడానికి వస్తుంది ఇయో స్కై. సో ఇప్పుడు ఇయో స్కై, రియా రిప్లీ వర్సెస్ జూలియా అండ్ రాక్సన్ పెరేజ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఐవీ నైల్ వర్సెస్ స్టెఫనీ వఖేర్ నెక్స్ట్ ఉమెన్స్ ఛాంపియన్ 1-on-1 మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో స్టెఫనీ వఖేర్ ఐవీ నైల్ని ఓడిస్తుంది. నెక్స్ట్ జే ఊసోకి ఒక మంచి ఛాలెంజర్ అయితే వచ్చాడు, లోగన్ పాల్ నాకు చాలా ఇష్టం. తను అవుట్ సైడ్ ఏం చేసిన పక్కన పెడితే, యూట్యూబర్ కావచ్చు లేకపోతే ఒక మోటివేషన్ కైండ్ ఆఫ్, అంత చిన్న ఏజ్లో అన్ని అచీవ్ చేయడం అండ్ ఇప్పుడు ఉన్న తన ప్లేస్ అయితే 100% అంత ఈజీ కాదు, బట్ హీ డిడ్ ఇట్. సో దానికి సూపర్ హ్యాట్స్ ఆఫ్. లోగన్ పాల్ ఎప్పుడు మైక్ తీసుకొని మాట్లాడినా అది హీల్ కావచ్చు, ఎక్కువ హీల్గానే ఉండే, బేబీ ఫేస్గా అంత ఏం లేడు, బట్ సూపర్ వినాలనిపిస్తుంది లోగన్ పాల్ మాట్లాడుతూ అంటే. నేను డబ్ల్యూడబ్ల్యూలో అన్ని చేసేసినా కానీ ఒకటి వరల్డ్ టైటిల్ ఎప్పుడు గెలవలేదు. సో అది గెలవాలనుకుంటున్నా. జే ఊసో, నీ డేస్ ఆర్ నంబర్డ్, ఇంకా నీకు సమయం ఎక్కువ లేదు, ఆ టైటిల్ నేను తీసుకుంటాను అంటాడు. సో జే ఊసో అది చెప్తాడు, నేను 15 సంవత్సరాలు కష్టపడింది నీలాంటి ఒక చెత్త యూట్యూబర్కి ఓడిపోవడానికి కాదు అని సూపర్ కిక్ చేయడం జరుగుతుంది లోగన్ పాల్ని. మరి ఈ సూపర్ కిక్కి సమాధానం తొందరగానే చెప్తాడు లోగన్ పాల్. బ్యాక్ స్టేజ్లో శామీ జైన్తో మాట్లాడుతూ అంటే జే ఊసో అక్కడ లోగన్ పాల్ రివెంజ్ అయితే తీసుకుంటాడు జే ఊసోని కొట్టి. మరి శామీ జైన్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే సెత్ రాలిన్స్, ప్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హేమన్ ద డేంజరస్ ట్రయో స్టార్ట్ చేస్తారు ఈరోజు రా. సో సెత్ రాలిన్స్ మాట్లాడుతా అంటే శామీ జైన్ ఇంటరప్ట్ చేస్తాడు. సో సెత్ రాలిన్స్ చెప్తాడు శామీ జైన్కి, మన ఇద్దరిది 20 సంవత్సరాల
ఫ్రెండ్షిప్, నీకు తెలుసు నేనంటే ఏంటో, నువ్వు అంటే ఏంటో కూడా నాకు తెలుసు. సో మరి ఈ అలయన్స్ గురించి నువ్వు కనుక ఆలోచిస్తూ ఉంటే ఇది డబ్ల్యూడబ్ల్యూఈ భవిష్యత్తు గురించి, భవిష్యత్తు బాగుండాలని నేను చేస్తాను అన్నట్టు. కానీ సామీ జైన్ ఒప్పుకోడు, నువ్వు కూడా రోమన్ రేన్స్ లాగానే ట్రై చేస్తాను, సో నీ దగ్గర వైస్ మ్యాన్ ఉన్నాడు అని, అంతేకాకుండా నువ్వు చెప్పిన పనులు చేసే బ్రాన్ బ్రేకర్ లాంటి వ్యక్తి ఉన్నాడు, రోమన్ రేన్స్ చేసింది కూడా అదే రోమన్ రేన్స్ లాగా అవ్వాలనుకుంటున్నావు అంటే కాదంటాడు. ఇది ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం అయితే అని మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా సామీ జైన్కి చెప్తాడు, నువ్వు కనుక మా దారిలోకి అడ్డొస్తే ఒక టార్గెట్ లాగా అవుతావని అయితే సెత్ రాలిన్స్ చెప్పడం జరుగుతుంది. సో డెసిషన్ తీసుకో, నువ్వు స్మాక్ డౌన్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రాలో ఉంటే కనుక మేము నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది టార్గెట్ చేసి అని అయితే సెత్ రాలిన్స్ చెప్తాడు. సో నైట్ అలాంగ్ సెత్ రాలిన్స్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు, డెసిషన్ మేక్ చేసుకో, రాలో ఉంటావా, స్మాక్ డౌన్కి వెళ్ళిపోతావా, ఇక్కడ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలుసు, మా పాత్రలోకి వస్తే మాత్రం మేము అస్సలు విడిచిపెట్టమన్నట్టుగా వార్నింగ్ కైండ్ ఆఫ్ ఇస్తాడు. అండ్ పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్లో సామీ జైన్తో చెప్తాడు, ఒకవేళ నువ్వు స్మాక్ డౌన్కి వెళ్తే మేము మాట్లాడతాం, సెత్ రాలిన్స్ అండ్ నేను, ర్యాండీ ఓర్టన్ జాన్ సీనా మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళతోనే నీకు నెక్స్ట్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ ఇవ్వడానికేనంటే. సో 100% బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మరి సామీ జైన్ స్మాక్ డౌన్కి వెళ్ళాల్సింది, పాల్ హేమన్ ఆ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, బట్ ఈగో ఉంటుంది కదా, సో నేనెందుకు వెళ్ళాలి, నువ్వు భయపడిపోయి నేను స్మాక్ డౌన్కి వెళ్ళాలా, రా నుంచి నేను ఎప్పుడు అది చేయలేదు, 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో నీకు తెలుసు నేను దేనికి భయపడను అండ్ దేనికి వెనుతిరిగి పోను అని. సో మరి ఎలాగనుకున్నావు నేను స్మాక్ డౌన్కి వెళ్తా అని వెళ్ళానైతే సామీ జైన్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి ముందు సెత్ రాలిన్స్ కూడా కొన్ని ఎమోషనల్ చెప్తాడు, నాకు పాప పుట్టినప్పుడు నేను నీకే ఫోన్ చేసిన, ఫస్ట్ నీ అడ్వైజే తీసుకున్నాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫాదర్ కాబట్టి నాకు ఏం చేయాలో తెలియక, సో అంత మంచి ఫ్రెండ్స్, నేను చెప్తాను నువ్వు ఇక్కడ నుంచి స్మాక్ డౌన్కి వెళ్ళిపో అన్నా కూడా వినడు సామీ జైన్. సో ఒక మిత్రుడుగా తను చెప్పాల్సింది చెప్పిండు సెత్ రాలిన్స్, ఇక్కడ ఉంటే ఏం చదువుతుందో చెప్పిండు, స్మాక్ డౌన్కి వెళ్తే నీకు ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పిండు. కానీ సామీ జైన్ వినకుండా నాకు ఎవరో ఇచ్చే ఆపర్చునిటీ అవసరం లేదు, నేను ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ ఎప్పుడో ఒకప్పుడు అవుతా, కానీ నా టర్మ్స్ మీద అనైతే సామీ జైన్ చెప్పడం జరుగుతుంది. సో అలాగా సెత్ రాలిన్స్ ఇంకా ఏం చేయలేక రింగ్ సైడ్ వెళ్ళిపోతాడు, బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ అయితే ఉంటుంది సామీ జైన్కి. అండ్ ఈ మ్యాచ్ రెఫరీ స్టాపేజ్ కారణంగా ఎండ్ అయితే స్పియర్ ఆఫ్టర్ స్పియర్ కనెక్ట్ చేస్తూనే ఉంటాడు సామీ జైన్కి బ్రాన్ బ్రేకర్. దాని తర్వాత ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అన్నట్టుగా స్టాంప్ కనెక్ట్ చేస్తాడు సెత్ రాలిన్స్ సామీ జైన్కి. సో అక్కడ షో అనేది అయితే ఎండ్ అవుతుంది. సో సామీ జైన్ని తీసేసి ఈక్వేషన్ నుంచి మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటిది, పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్ అండ్ సెత్ రాలిన్స్ అనేది చూడాలి, లేకపోతే సామీ జైన్ నెక్స్ట్ వీక్ వచ్చి సెత్ రాలిన్స్ని కొడతాడా, లేకపోతే ఈ ట్రియోకి అగేన్స్ట్గా ఎవరినైనా బిల్డ్ చేస్తాడా సామీ అనేది అయితే చూడాలి. బట్ వెరీ గుడ్ స్టార్ట్ న్యూ ఫ్యాక్షన్కి సామీ జైన్ని టార్గెట్గా చేసుకుని ఈరోజు అయితే బలి తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఏం చేస్తారనేది చూడాలి. అంతేకాకుండా ఇంకొక మ్యాచ్ బ్యాక్లాష్కి ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్. సో ప్యాట్ మెకఫీ కామెంటేటివ్ మీద నిల్చొని చెప్తాడు, గుంతర్ని ఎప్పుడు చూస్తే అప్పుడు కొడతా అని. సో నిక్ ఆల్డిస్ చెప్తాడు, అలాగైతే జరగదు, మీరిద్దరు మంచి వాల్యుబుల్ గుడ్ ఎంప్లాయీస్, సో మిమ్మల్ని వదులుకోను, రిస్క్లోనైతే పెట్టను కంపెనీ భవిష్యత్తుని, సో అందువల్ల నీకు ఒక అవకాశం అయితే ఇస్తా, ఎక్కడో అక్కడ ఫైట్ చేసుకోవడం కాదు, రింగ్లో ఫైట్ చేసుకో, ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్ బ్యాక్లాష్లో ఏమంటావు అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకేమనేది లేదు, మ్యాచ్ అయితే కన్ఫర్మ్, ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్. సస్పెన్షన్ లిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్ అఫీషియల్ అయితే కనుక. మరి సస్పెన్షన్ లిఫ్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ వస్తాడా, లేకపోతే బ్యాక్లాష్లోనే వస్తాడా గుంతర్ అనేది చూడాలి. బట్ బ్యాక్లాష్ కార్డ్ అయితే సూపర్గా టర్న్ అవుతుంది, జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఓర్టన్, లైరా వాల్కిరియా వర్సెస్ బెక్కీ లించ్, ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్, లోగన్ పాల్ వర్సెస్ జే ఊసో. అండ్ అదే కాకుండా ట్యాగ్ టీమ్ మ్యాచ్ కూడా జరిగింది, న్యూ డే ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రింగ్ సైడ్ కూర్చొని చూస్తూ ఉంటాడు, వార్ రైడర్స్ వర్సెస్ జడ్జ్మెంట్ డే మ్యాచ్ని. అండ్ ఈ మ్యాచ్లో పెంటా ఇంటర్ఫియర్ అవుతారు, ఎందుకంటే లాస్ట్ వీక్ పెంటా ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో జేడీ మెక్డోనా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, సో ఆ విధంగా జడ్జ్మెంట్ డేకి ఆ ట్యాగ్ టైటిల్ నెంబర్ 1 కంటెండర్ ఆపర్చునిటీ అనేది కాస్ట్ చేస్తారు, వార్ రైడర్స్ జడ్జ్మెంట్ డే పైన అయితే గెలుస్తారు. సో మరొకసారి వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో అది స్టోరీ గైస్, అండ్ అవి కాకుండా కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.